గతం ఎలా ఉన్నా స్వీకరించు. భవిష్యత్తుపై నమ్మకం ఉంచు. ప్రస్తుతాన్ని ఆస్వాదించు. అది ఏదైనా సరే. నీతిగా ఉండేవారు చెప్పుడు మాటలకు చెవి కెక్కించుకోరు. నిజాయితీగా ఉండేవారు ఎవరు చెప్పు చేతల్లోనూ ఉండరు. భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం విధి అయితే, ఆ గౌరవానికి తగ్గట్టుగా మసులుకోవడం ఇద్దరి బాధ్యత. తను సంపాదించిన ఆస్తులనైనా, నేర్చుకున్న అనుభవాలనైనా పిల్లలకు పూర్తిగా చేరాలనుకునే వ్యక్తి తండ్రి మాత్రమే. మనసు ఎంత ప్రశాంతంగా ఉండి, ఆలోచన ఎంత స్థిరంగా ఉంటుందో, మనం చేసే పని అంత ఉత్తమంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తామో, అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతాం. మన తప్పులను చూపిన వాళ్ళందర్నీ గురువులుగా స్వీకరిస్తే, బాధించిన ప్రతి అనుభవము పాఠమే అనుకుంటే ద్వేషానికి తావుండదు. ప్రతికూల ఆలోచనలకు చోటుండదు. మన చుట్టూ ఉన్న వాళ్ళలో సగం మంది ఆకలితో అలమటిస్తుంటే, చాలా మంది బరువు తగ్గడానికి కష్టపడుతున్నారు. కష్టం వచ్చిందని బాధపడొద్దు మిత్రమా. ఆ కష్టమే ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది తెలియజేస్తుంది. గుర్తుంచుకో మిత్రమా, విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత వేగంగా నిజాన్ని నమ్మరు. వృద్ధాప్యం అనేది మనిషికి మహర్దశ. వారి వద్ద ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. కానీ అడిగేవారు, మనసు విప్పి మాట్లాడేవారు లేక వారి గొంతు మూగబోతుంది. మదిలో ఒకరు కొలువైనప్పుడు కనుచూపు పక్కకి వెళ్ళదు. ఎందుకంటే కన్ను పక్కకి చూసినా హృదయం ఒప్పుకోదు. ఎవరి కోసమైతే మీరు అన్నింటినీ త్యాగం చేస్తారో, ఏదో ఒకరోజు వాళ్ళు అంటారు, నా కోసం ఏదో చేయమని నిన్ను ఎప్పుడూ బలవంత పెట్టలేదు అని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అందరూ ఆదరించి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా మనవి.